tell me now, I guess I'll never know. Here we go, turning all the wrongs into rights. Here we go, you can take me there tonight. Whoa, this life is all we know. Whoa, I can't stay if you can't let it go. I never really know what's going on, and even when you're next to me, I feel like you were చెట్టు అడ్డం ఈరోజు ఇక్కడ వార్డ్లో మన అవెన్యూ ప్లాంటేషన్ హరితారం కౌన్సిలర్ గారు ఇనిషియేటివ్లో ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు 200 చెట్లు అవెన్యూ ప్లాంటేషన్ ఈరోజు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి ఇప్పుడు మన గుడ్డు పక్కన ఇది మన గుడి పక్కన లేకపోతే ఇల్లు పక్కన వారిది కూడా బాధ్యత పెట్టడానికి నేను కౌన్సిలర్ గారికి కూడా కొడతా ఉన్నాము. దట్ ఎవర్ ఇల్లు ముందే చెట్లు ఉంటే వారు ఖచ్చితంగా అక్కడ వాటరింగ్ చేయాలి. ఇక్కడ గుడి పక్కన కూడా చెట్లు ఉంది కాబట్టి ఈ టెంపుల్ కమిటీ కూడా వారిది కూడా బాధ్యత ఉంది, ఖచ్చితంగా ఇది వాటరింగ్ చేయాలి, చెట్లు ఖచ్చితంగా బతకాలి. ఇలాంటి అన్ని వార్డ్స్లో కూడా అవెన్యూ ప్లాంటేషన్ మనం అందరూ కౌన్సిలర్స్ గారు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా ఈ టార్గెట్ మాకు ఎట్లా వచ్చిందో అది మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం మీట్ చేయడానికి. ఇంకా ట్రీ పార్క్స్లో కానీ తర్వాత యాదాద్రి ఫారెస్ట్లో కానీ అది కూడా ఇప్పుడు మున్సిపాలిటీ డెవలప్ అవుతూనే ఉంది, మొన్న అది కూడా ఇనాగ్రేట్ అయింది. సో ఇలాంటి హరితహారంకి కొద్దిగా మనం అందరూ ఒక టీం వర్క్ లాగా కలిసి ఇది ప్రయత్నం చేస్తున్నాము అండ్ అది సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి హరితహారం కార్యక్రమం ముఖ్యంగా చాలా మంచి జరుగుతుంది. మరి వార్డ్ వైజ్గా తీసుకొని మొక్కలు నాటడం జరుగుతుంది. నాటినటువంటి మొక్కల్ని సంరక్షించుకునే విధంగా మరి ఎవరింటి ముందే కానీ షాపుల ముందు కానీ అవి పెట్టిన వాళ్ళకే బాధ్యత అప్పగించడం జరుగుతుంది. వారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మేము తప్పకుండా ఆ మొక్కలకు నీరు పోసి మరి పోషిస్తామనేసి వారు కూడా వాగ్దానం చేయడం జరుగుతుంది. మంత్రి గారి చేపట్టినటువంటి 6వ విడత హరితహారంలో భాగంగా 31, 32 వార్డులలో 500 మొక్కలకు గాను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఒక 200 మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఎవరి ఇంటి ముందరున్న చెట్టుకు వాళ్ళు, ఎవరి షాప్ ముందరున్న చెట్టుకు వాళ్ళు వాటర్ వేసుకుంటామనడం జరిగింది. కాకపోతే మా వార్డులో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక వారానికి ఒకసారి మేమే ట్యాంకర్ ద్వారా వాటర్ పోసి ఈ చెట్లను తప్పకుండా కాపాడుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మన ప్రకృతిని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మనం చెట్లను కాపాడి చెట్లను పెంచి మన ప్రకృతిని మళ్ళీ వర్షాలతో మంచిగా పాడి పంటలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6వ విడత హరితహారంలో భాగంగా 32వ వార్డు, 31వ వార్డులో చెట్లు నాటడం జరిగింది. కాలనీలో నాటిన ప్రతి చెట్టును బతికించుకుంటామని కాలనీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కాలనీలో అంతా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, వాళ్లకు విషయం తెలుసు. ఇల్లు తిరిగి చెప్పినాం కూడా. కాలనీలో నాటిన ఇప్పుడు నేను ఈరోజు మాటిస్తున్నాను అడిషనల్ కలెక్టర్ గారికి, మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా కాలనీలో నాటిన ప్రతి మొక్క ఖచ్చితంగా బతుకుతుంది. అది బతుకుతేనే మనకు ప్రాణవాయువు వస్తుంది, మనకు వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి అందరూ కాలనీలో ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరు ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మొక్కలన్నీ బతికించి ఒక 4-5 సంవత్సరాల్లో మన BHLలో అక్కడ పోతే ఎట్లా ఉందో ఆ వాతావరణం వచ్చేటట్టుగా ఈ 31వ వార్డు, 32వ వార్డు 2 వార్డులలో ఖచ్చితంగా ఎంబడి ఉండి మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఇదితోటి ట్యాంకర్ ద్వారా కూడా వాటర్ పోస్తాము. ఈ వర్షాకాలం వెళ్ళిన నుంచి ఖచ్చితంగా 100% మొక్కలు బతికించేటట్టు చూస్తామని మాటిస్తాం.